ప్రముఖ మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సంక్రాంతి బరిలో నిలిచిన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తన అందచందాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు తలుపు తట్టలేదు. దీంతో పలు మాల్స్ ఓపెనింగ్స్ కి వెళుతూ భారీగానే సంపాదిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా తాను లైంగిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ ఊహించని కామెంట్లు చేసింది. దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. డబ్బున్న గర్వంతో ఎవరినైనా అవమానిస్తారా? దీనికి మన న్యాయ వ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుంటుంది అంటూ హనీ రోజ్ తెలిపింది. ఇకపోతే గత కొంతకాలంగా ఒక బిజినెస్ మ్యాన్ తనను వేధిస్తున్నాడు అని ఆ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్లో నా పేరు వాడితే చాలు ఉచితంగా పబ్లిసిటీ వస్తుందనుకున్నాడో ఏమో ఆ వ్యక్తి. ఎక్కడ పడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడు. గత 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేను అసలు ఈ వేధింపులను ఎందుకు సహించాలి? నాతో పాటు చాలా మంది ఇతని బిజినెస్ కి సంబంధించిన ఈవెంట్లకి కూడా వెళుతూ ఉండేవాళ్లం. అయితే చాలా ఇంటర్వ్యూల్లో అతడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రతిసారి కూడా నా పేరునే వాడుతూ ఇలా ఒకరి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది సంస్కారం అనిపించుకోదు. మొదట్లో అతడి మేనేజర్ నన్ను కలిసేవాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇతడే కలుస్తున్నాడు. అప్పుడు ఎంతో మర్యాదగా మసులుకున్నాడు. కానీ ఒక పబ్లిక్ ఈవెంట్లో నన్ను డబుల్ మీనింగ్తో పిలవటంతో అసలు సంగతి నాకు అర్థమైంది. ఇక ఒకసారి అతడు షాప్కి వెళ్లినప్పుడు కూడా మీడియా ముందు నాపై చాలా చులకనగా వ్యాఖ్యలు చేశాడు. అవి నన్ను చాలా అసౌకర్యానికి గురి చేశాయి. కానీ ఇప్పుడు అంతమంది ముందు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ప్రోగ్రాం నిర్వాహకులకు కాల్ చేసి నాపై ఇలా చీప్గా కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను. అప్పటి నుండి అతడి ప్రోగ్రామ్స్కి కూడా నేను వెళ్లటం మానేశాను. అయితే ఒకసారి నేను ఒక ప్రోగ్రాంకి వెళితే అక్కడికి అతడు గెస్ట్గా వచ్చాడు. నిజానికి అతడు వస్తున్న విషయం నాకు తెలియదు. ఇక దాంతో ఇద్దరం అక్కడికి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక నాతో అతడు డైరెక్ట్గా మాట్లాడలేదు. కానీ అందరి ముందు మళ్లీ అవే దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత తన బిజినెస్ ప్రమోషన్స్లో పాల్గొన్న ఆఫర్ ఇస్తే నేను కుదరనన్నాను. అయితే అతడి మేనేజర్ కలుగజేసుకుని ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను మాత్రం అతడి ఆఫర్ను తిరస్కరించాను. ఒకవేళ ఇతడు ఇలాగే చిత్రవద చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయిస్తానంటూ హనీ రోజ్ తన పోస్ట్లో రాసుకుంది.